మా ఇంటి ట్రెడిషనల్ రెసిపీ ఇది. తోటకూర పప్పు అందరు చేస్తారు, కానీ ఈ 3 రకాల పప్పులతో చేస్తే వచ్చే రుచి మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ పప్పు చేయమని అడుగుతారు. కొందరు పిల్లలు కానీ పెద్దలు కానీ తోటకూర తినని వాళ్ళు ఉంటారు కదా. సో ఈ విధంగా మీరు చేసి పెట్టండి. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ మరి అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ కందిపప్పును 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. 1/2 కప్పు వరకు పెసరపప్పు, అదేవిధంగా 1/2 కన్నా కొంచెం తక్కువ మన మైసూర్ పప్పును కూడా తీసుకొని వీటిని క్లీన్ చేసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దీనంతటిని మనము కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. మార్నింగ్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ దోసకాయ ముక్కలను కూడా తీసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దగా కట్ చేసిన ఆనియను, మిర్చి, అదేవిధంగా ఒక 5 వరకు వేసుకున్నానండి. టమాటాలను పండివి ఒక 4 వరకు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకొని గుప్పడంత వరకు మనం కొత్తిమీరను కూడా ఇదే టైంలో వేసుకుంటే మంచి అరోమా టేస్ట్ అనేది ఉంటుంది. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి సాల్ట్, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు దీనంతటిని ఒక్కసారిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తోటకూరనండి. తోటకూరని ఎప్పుడైనా ఇసుక అనేది, డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువసారి క్లీన్ చేసి ఈ విధంగా చిన్నగా తరిగి మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు దుద్దుతోటి మనం నెమ్మదిగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము చూడడానికి పాలకూర పప్పు చేసుకుంటే ఏ విధంగా అవుతుందో యాజ్ ఈజ్గా అదే వేలో వచ్చేలాగా మనం చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కు సరిపడినంత సాల్ట్, అదేవిధంగా కారాన్ని కూడా చూసుకొని వేసుకోండి. మిర్చి వేస్తున్నాం కాబట్టి 1.5 స్పూన్ వరకు నేను కారాన్ని యాడ్ చేశానండి. అదేవిధంగా ఇందులోకి చింతపండు గుజ్జు అండి, ఒక 1 కప్పు వరకు, లెమన్ సైజ్ అంత వరకు తీసుకున్నాను. టమాటాలను మనం వేసాం కాబట్టి చింతపండు గుజ్జు కొంచెం తక్కువనే పడుతుంది. సో దీనంతటిని మనము ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము మరిగించే ముందు ఇందులో కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేద్దామండి. ఇందులోకి నేను ఒక 2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో మనము మెయిన్గా పెసరపప్పు వేసుకుంటాం కాబట్టి పప్పు థిక్నెస్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకునేవి ఒక 7 వరకు వేసుకున్నాను. గుప్పడంత వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసి దీనంతటిని మనము ఇందులో ఉన్న పచ్చివాసన తోటకూరలది పోయేంత వరకు ఒక 6 to 7 మినిట్స్ మరిగించాలి. ఇప్పుడు ఇందులోకి పోపు కూరకి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా మనము ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవాలండి. అదేవిధంగా ఇందులోకి కరివేపాకు ఒక రెమ్మ వరకు యాడ్ చేసి ఎండుమిర్చిని కూడా ఒక 3 వరకు మధ్యలోకి కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా మనము యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలండి. ఇప్పుడు దించేసే టైంలో గుప్పడంత వరకు కొత్తిమీరను మళ్ళీ ఒకసారిగా వేసేసుకొని ఇప్పుడు దీనంతటిని కలుపుకొని ఈ పప్పులోకి మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు మరిగించాలండి. అప్పుడే మనకి పోపు అనేది పప్పుకు పట్టుకుంటుంది. పోపు ఎప్పుడైనా మాడకుండా చేసుకుంటేనే టేస్ట్గా అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.